కుంభకర్ణుడు ఎందుకు 6 నెలల పాటు నిద్రిస్తాడో తెలుసా? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు. వారి తండ్రి విశ్వడు వారిని బ్రహ్మకి తపస్సు చేయమని పంపిస్తాడు. ముగ్గురు తీవ్రంగా తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రసన్నమై వారికి వరాలు ఇవ్వటానికి వస్తాడు. విభీషణుడు ధర్మాన్ని ఎప్పటికీ వదలకుండా ఉండాలని కోరుకుంటాడు. రావణుడు మాత్రం వానరులు, మానవులు తప్ప తనని ఎవరూ చంపలేరు అని అడుగుతాడు. బ్రహ్మ కూడా తదాస్తు అంటాడు. ఇప్పుడు కుంభకర్ణుడు వరం అడగబోతుంటాడు. కానీ దేవతలు హడావిడిగా సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇతడు ఇంద్రపదవిని అడుగుతాడేమో అని భయపడతారు. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలికపై కూర్చొని ఇంద్రస్థానంకి బదులుగా నిద్రస్థానంగా మార్చేస్తుంది. మాట జారిపోయిందని గ్రహించిన కుంభకర్ణుడు, రావణుడు బ్రహ్మను వేడుకోవడంతో ఆ వరాన్ని కొంచెం సవరించారు. దాని ప్రకారం కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోతాడు. ఆ తర్వాత ఒక్కరోజు మాత్రం మేల్కుంటాడు. ఆ ఒక్కరోజులో తన ఆకలి తీర్చుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు.